హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ షిఫ్ట్ లో ఇచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఒక వీడియో పార్ట్ 1 అనేది చేసాం. ఇది పార్ట్ 2 అండ్ రీజనింగ్ అండ్ అథమెటిక్ క్వశ్చన్స్ సంబంధించి వీడియోస్ కూడా మనం ఆల్రెడీ ఈ ఛానల్లో అప్లోడ్ చేసాం. సో వాటిని కూడా ఒకవేళ మీకు కావాలనుకుంటే చూడండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆల్ ఇండియా హరిజన్ సేవక్ సంఘ్ ఎస్టాబ్లిష్డ్, అఖిల భారత హరిజన్ సేవక్ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు అనేది అడుగుతున్నారు. ఏ ఇయర్ చెప్తే సరిపోతుంది, మనం డేట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు స్థాపించారంటే మహాత్మా గాంధీ గారు స్థాపించారు. ఎప్పుడు? 30th సెప్టెంబర్ 1932లో స్థాపించారు. దీన్ని 1932లో స్థాపించారు. సో ఫస్ట్ దీన్ని ఏమని పిలిచేవారు అంటే ఈ విధంగా పిలిచేవారు కాదు, హరిజన్ సేవక్ సంఘం అని పిలిచేవారు కాదు. ఫస్ట్ లో దీన్ని అంటరానితనం నిరోధక సంఘం అని పిలిచేవారు. సో అన్టచబిలిటీ, సో అంటరానితనం నిరోధక సంఘం అని పిలిచేవారు. తర్వాత ఎప్పుడు చేంజ్ చేశారంటే ఈ నేమ్ ని 13th సెప్టెంబర్ 1933లో చేంజ్ చేశారు. ఈ నేమ్ ని దీన్ని ఏమని చేంజ్ చేశారు? హరిజన సేవక సంఘం అని చెప్పి 13th సెప్టెంబర్ 1933లో దీన్ని చేంజ్ చేశారు. దీని యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్, ఈ అఖిల భారత హరిజన్ సేవక సంఘం యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే ఘనశ్యామ్ దాస్ బిర్లా అనే ఒక వ్యక్తి, ఒక పర్సన్ అనే వాళ్ళు ఫస్ట్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. దీనిలో ప్రజెంట్ దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే శంకర్ కుమార్ సన్యాల్ అనే పర్సన్ ప్రజెంట్ ప్రెసిడెంట్ గా దీనికి ఉన్నారు. ఎవరికి? సో అఖిల భారత హరిజన్ సేవక్ సంఘానికి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? శంకర్ కుమార్ సన్యాల్ అనే పర్సన్. సో నెక్స్ట్ వన్, గ్రీన్ రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్, హరిత విప్లవం దేని ఉత్పత్తి కోసం సంబంధించింది అని అడిగారు. సో ఇక్కడ ఏంటి? మిల్క్, జూట్, కాఫీ అండ్ వీట్. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందండి? వీటికి సంబంధించింది. అంటే ఏంటిది? గోధుమ, మెయిన్ గోధుమలకు సంబంధించింది. సో అసలు ఈ హరిత విప్లవం అంటే ఏం చేస్తారు? సో దీన్ని దేనికంటే ఎక్కువగా దిగుబడి ఇవ్వడం కోసం ఒక మంచి విత్తనాలని అండ్ నీటి పారుదల, అంటే ఏంటంటే మన డ్రైనేజ్ సిస్టమ్స్ కల్పించడం, మంచి పురుగుల మందులు అండ్ ఎరువులు, ఇలాంటి వాటి అన్నిటినీ మనకు అందిస్తూ అండ్ మంచి టెక్నాలజీని యూజ్ చేస్తూ మనకి ఈ ప్రొడక్షన్ అనేది పెంచడానికి మనకి హరిత విప్లవం అనేది తోడ్పడేది. సో హరిత విప్లవం పితామహుడు మన ఇండియాలో, ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? సో మనకి ఎంఎస్ స్వామినాథన్. సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈ పర్సనే ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్, ఒకవేళ ఆల్ ఓవర్ వరల్డ్ లో చూస్తే, ప్రపంచం మొత్తానికి చూస్తే ఎవరు హరిత విప్లవ పితామహుడు ఎవరు ప్రపంచం మొత్తానికి? నార్మన్ బోర్లాక్. ఓకే. సో వీళ్ళిద్దరి మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఏమవుతుంది? ఎంఎస్ స్వామినాథన్. ఇది ఎప్పుడు? ఇండియాలో. సో నార్మన్ బోర్లాక్ గారు ఎవరు? దేనికి? వరల్డ్ లో అయితే ఎవరవుతారు? ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు ఈ పర్సన్ నార్మన్ బోర్లాక్ గారు. సో ఇక్కడ చూడండి, హరిత విప్లవాన్ని మనం గ్రీన్ రెవల్యూషన్ చూడండి, ఇక్కడ ఒక్కొక్క దానికోసం రెవల్యూషన్స్ కోసం కూడా అడగొచ్చు మీకు. బ్లాక్ రెవల్యూషన్ అంటే ఏంటి? పెట్రోలియం ప్రొడక్షన్ సంబంధించింది బ్లాక్ రెవల్యూషన్. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ ఫిషెస్. నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్ లెదర్, గోల్డెన్ ఫ్రూట్స్ ఆర్ హనీ ప్రొడక్షన్. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, అంటే అందులో మెయిన్ ఏంటి? వీట్ అవుతుంది. నెక్స్ట్ గ్రే రెవల్యూషన్ ఫెర్టిలైజర్స్, పింక్ రెవల్యూషన్ ఆనియన్స్, రెడ్ రెవల్యూషన్ మీట్ అండ్ టొమాటోస్. ఈ రెండింటికి కూడా ఏంటి? రెడ్ రెవల్యూషన్. నెక్స్ట్ సిల్వర్ కి ఎగ్ అండ్ పౌల్ట్రీ. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ కి మిల్క్ డైరీ ప్రొడక్షన్స్. ఓకే. ఇండియా ఆపరేషన్ ఫ్లడ్ అని అంటుంది దీన్ని. ఇండియా దీన్ని ఏమంటాం? ఆపరేషన్ ఫ్లడ్ అంటుంది. దీన్ని వైట్ రెవల్యూషన్ మనం ఏమంటాం? ఆపరేషన్ ఫ్లడ్. సో ఈ విధంగా మనం వీటిని కూడా మీరు చదువుకొని వెళ్ళండి. దీనిలో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్, in the Constitution of India, fundamental duties are mentioned in which of the following article? భారత రాజ్యాంగంలో కింది ఏ ఆర్టికల్లో ప్రాథమిక హక్కులు పేర్కొనబడ్డాయి? ఏ ఆర్టికల్ అని అడుగుతున్నారు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ ఉంది. ఆర్టికల్ 51A లో వీటిని పొందుపరిచారు. జనరల్ గా ఇవి స్టార్టింగ్ లో రాజ్యాంగం రాసినప్పుడు ఇవి అసలు లేవు. మన రాజ్యాంగంలో మనకైతే ప్రాథమిక విధులు అనేవి లేవు. సో మనకి ఎప్పుడు చేర్చారు వీటిని అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ
42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 1976లో చేర్చారు వీటిని మన రాజ్యాంగంలో. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకేంటి వీటిని చేర్చారు. అసలు దీనికి ఒక కమిటీ ఏర్పరిచి దాన్ని వీళ్ళందరూ చెక్ చేసి వీటిని అనే సిఫారసు చేశారు. ఆ సిఫారసు చేసిన కమిటీ పేరు ఏంటంటే సర్వన్ సింగ్ కమిటీ. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సర్వన్ సింగ్ కమిటీ అనే వాళ్ళు ఇచ్చారు. సర్వన్ సింగ్ కమిటీ. సో ఏ కమిటీ వాళ్ళు మనకి సిఫారసు చేశారు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అంటే ఏమవుతుంది? సర్వన్ సింగ్ కమిటీ అనేది అవుతుంది. స్టార్టింగ్ లో మొత్తం ఇవి ఎన్ని ఉండేవి అంటే 10 ఉండేవి. ఈ 10 మాత్రమే ఉండేవి. సో నెక్స్ట్ ఏ యాడ్ చేశారు? 11th వన్ కూడా యాడ్ చేశారు. స్టార్టింగ్ లో 10 ఉండేవి, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఓకేనా? దీని మీద నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, అక్కడ డిస్కస్ చేద్దాం ఈ 11th వన్ ఏంటి అనేది. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ఇగో ప్రాథమిక విధులు ఏంటనేది మొత్తం 11 పాయింట్స్ కూడా ఇచ్చా, వీటి కోసం చదువుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇది ఏ రాజ్యాంగం నుండి మనం తీసుకున్నాం? సో ఏ రాజ్యాంగం అంటే మన రాజ్యాంగంలో సో డిఫరెంట్ కంట్రీస్ రాజ్యాంగం నుండి మనం ఏంటి ఇన్స్పైర్ అయ్యి కొన్ని పాయింట్స్ అని తీసుకున్నాం. అదే విధంగా ప్రాథమిక విధులు అనే దాన్ని ఏ రాజ్యాంగం అంటే రష్యన్ రాజ్యాంగం నుండి మనం తీసుకున్నాం. దాని ఆధారంగా రష్యన్ రాజ్యాంగం ఆధారంగా మనం ప్రాథమిక విధులు అనే దాన్ని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? మౌర్య సామ్రాజ్యం రాజధాని ఏది? మౌర్య యొక్క సామ్రాజ్యం రాజధాని ఏంటి? మౌర్య రాజ్యానికి రాజధాని ఏదని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? పాటలీపుత్ర, వైశాలి, ఇంద్రప్రస్థాన, కుషినారా. ఓకేనా? C4 లో మనకు ఆప్షన్ ఏంటి అవుతుంది? సో ఆన్సర్ అవుతుంది పాటలీపుత్ర అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మౌర్య సామ్రాజ్యం అనేది అసలు ఎప్పుడు ఉంది? క్రీస్తు పూర్వం 321 నుండి 321 నుండి 185 వరకు కొనసాగింది. అంటే చూడండి, క్రీస్తు పూర్వం 321 నుండి 185 సంవత్సరాల వరకు కొనసాగింది. దీని యొక్క క్యాపిటల్ ఏంటని చెప్పుకున్నాం? పాటలీపుత్రం. దీనికి కొన్ని వేరే పేర్లు కూడా ఉంటాయి. కుసుమపురం అంటారు, లేదనుకుంటే పుష్పపురం అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? మనకి ఆ రెండు నేమ్స్ అడిగితే పాటలీపుత్రం మాత్రమే అడుగుతారు. వీరి యొక్క లాంగ్వేజ్, వీరి యొక్క రాజ్య భాష ఏమవుతుంది? ప్రాకృతం. ఇందులో మీకు ఏదైనా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా చెప్తున్నా, ప్రాకృతం. అండ్ వీళ్ళ యొక్క లిపి ఏంటి? వీళ్ళ యొక్క లిపి బ్రాహ్మి లిపి. అండ్ ఈ పాటలీపుత్రంలోనే బౌద్ధ మండలి, 3వ బౌద్ధ మండలి, మొత్తం 4 జరిగి అందులో 3వ బౌద్ధ మండలి అనేది ఎక్కడ జరిగింది? పాటలీపుత్రంలోనే జరిగింది. అసలు ఈ రాజ్యాంగాన్ని ఎవరు స్థాపించారు? ఈ రాజ్యాంగాన్ని ఎవరు స్థాపించారంటే చంద్రగుప్త మౌర్యులు స్థాపించారు. ఈ రాజ్యాంగాన్ని స్థాపించింది ఎవరు? చంద్రగుప్త మౌర్యులు. సో నెక్స్ట్, కానీ ఇందులో గొప్పవాడు అంటే ఎవరు చెప్పారు? ఇగో అశోకుడిని గొప్పవాడు అంటారు. కానీ స్థాపించింది ఎవరు? ఈ రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యులు స్థాపించారు. కానీ ఇందులో గొప్ప వాళ్ళు ఎవరంటే అశోకుడు అవుతారు. సో నెక్స్ట్ ఇందులో అశోకుడి కోసం ఇంకో పాయింట్ ఏమైనా అడిగితే కళింగి యుద్ధం ఎప్పుడు జరిగిందని అడగొచ్చు. కళింగి యుద్ధం ఎప్పుడు జరిగింది? సో ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పూర్వం 261లో జరిగింది. దీనికి సంబంధించింది ఎక్కడ రాశారంటే 13వ శిలాశాసనం మీద రాశారు. 13వ శిలాశాసనం. ఈ శాసనాల మీద రాస్తూ అంటే ప్రజల్లోకి చేరుకునేది ఎవరైనా అడిగినా సరే ఏమవుతుంది? అశోకుడే అవుతారు. 13వ శిలాశాసనం మీద ఏముంటుంది మనకి? ఈ కళింగి యుద్ధానికి సంబంధించింది ఉంటుంది. సో ఇది ఏ స్టేట్ లో ఉందంటే ఏమవుతుంది? ఒడిస్సా. కళింగి యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఏమవుతుంది? ఒడిస్సాలో జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ద 10th 5-year ప్లాన్ పీరియడ్ వాజ్ అంటే ఎప్పుడు జరిగిందని అడుగుతారు. 10th 5-year ప్లాన్ అనేది ఎప్పుడు జరిగింది? సో చూడండి, ఇక్కడ 10వ పంచవర్ష ప్రణాళిక అనేది ఎప్పుడు జరిగిందని అడుగుతారు. మొత్తం ఎన్ని పంచవర్ష ప్రణాళికలు జరిగాయి అంటే మొత్తం ఎన్ని జరిగాయి? టోటల్ గా 12 జరిగాయి. సో ఈ 10th ఎప్పుడు అంటే టైం పీరియడ్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ లో ఉంది 2001 to 2006, 2002 to 2007, 2000 to 2005 అండ్ నన్ ఆఫ్ ది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 2002 to 2007 అనేది ఆన్సర్ అవుతుంది. మొత్తం ఎన్ని జరిగాయి? 12 పంచవర్ష ప్రణాళికలు జరిగాయి. అండ్ ఈ 10th వన్ ఎవరి హయాంలో జరిగిందంటే అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మన్మోహన్ సింగ్ వీళ్ళు ఉన్నప్పుడు జరిగింది. ఏంటిది? 10th 5-year ప్లాన్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు జరిగింది. అసలు ప్రతి ప్లాన్ కి కూడా పంచవర్ష ప్రణాళిక ప్రతిసారి కూడా వీళ్ళకి సమ్ టార్గెట్స్ ఉంటాయి, కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఈ 10th 5-year ప్లాన్ లో మనకి వీళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటంటే వీరి యొక్క తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయాన్ని
10 years లో డబుల్ చేయాలనుకున్నారు. తలసరి ఆదాయాన్ని 10 years లో రెట్టింపు చేయాలని అనుకున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా 2012 నాటికి, సో అప్పుడు ఏమనుకున్నారంటే 2012 నాటికి ఈ పేదలకు నిష్పత్తి అనేది 15% తగ్గాలి, 15% తగ్గాలి అని చెప్పి ఇంకొకటి అనుకున్నారు. అండ్ ఇంకొకటి లేడీస్ ఉమెన్స్ కి కొన్ని అంటే శిక్షణ ఇవ్వడానికి అండ్ ఉపాధి కల్పించడానికి, ఈ రెండు మెయిన్ పాయింట్. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్. అంటే ఉమెన్స్ కి శిక్షణ ఇవ్వాలి అండ్ ఉపాధి కల్పించడానికి కొంచెం దీనిలో హెల్ప్ చేయడానికి కోసం అని చెప్పి 10th 5-year ప్లాన్ లో దీన్ని కూడా యాడ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ 2015, సో మనకేంటి 2015 జాన్ ఫస్ట్ నుండి నీతి ఆయోగ్ అనేది దీని ప్లేస్ లో వచ్చింది. సో ఇక్కడ మనకేంటి 12 5-year ప్లాన్స్ జరిగాయి. సో తర్వాత ఏంటి వచ్చింది దాని ప్లేస్ లో 2015 జాన్ 1 నుండి నీతి ఆయోగ్ అనేది వచ్చింది. సో అంటే ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఇక లేదు, ఇది పంచవర్ష ప్రణాళిక అనేది లేదు. ఇప్పుడు ఏమొచ్చింది దాని ప్లేస్ లో నీతి ఆయోగ్ అనేది వచ్చింది. సో మీకు నీతి ఆయోగ్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగొచ్చు. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్. సో మీకు ఎగ్జామ్ లో ఎన్ అంటే ఏంటని అడగొచ్చు, టీ అంటే ఏమో అడగొచ్చు, ఇలా కూడా అడగొచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇది దాని యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా. దీని యొక్క చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటారో వాళ్ళే దాని యొక్క చైర్మన్ అవుతారు. అండ్ సిఇఓ ఎవరంటే శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నది ఆయనే. సో బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఏమవుతారు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు? సో దీని యొక్క నీతి ఆయోగ్ సిఇఓ. మీకు నీతి ఆయోగ్ సిఇఓ ఎవరైనా అడగొచ్చు, లేదనుకుంటే నీతి ఆయోగ్ చైర్మన్ అడిగితే మీరేం పెడతారు అక్కడ? ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళు, లేదా ప్రజెంట్ ఎవరున్నారు ప్రైమ్ మినిస్టర్ కింద? నరేంద్ర మోడీ గారు. కాబట్టి సో ఆన్సర్ పెడతాం నరేంద్ర మోడీ గారు అని పెడతాం. లేదనుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆప్షన్ ఇస్తే ప్రైమ్ మినిస్టర్ నే పెట్టాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్. మార్టర్డమ్ ఆఫ్ చంద్రశేఖర్ ఆజాద్ టుక్ ప్లేస్ ఆన్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. ఓకేనా. సో మనకేంటి చంద్రశేఖర్ ఆజాద్ బలిదానం కింది తేదీల్లో ఏ తేదీని జరిగిందని అడుగుతున్నారు. సో ఈయన మనకి ఫోటోలు కనిపిస్తున్నారుగా, ఈయన. సో ఈయన ఎప్పుడు ఈయన చనిపోయారు. ఈయన షూట్ చేసుకొని చనిపోయారు. సో అసలు దేనికి చనిపోయారంటే ఈ బ్రిటిష్ వాళ్ళు అనే వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి లొంగిపోవడం ఇష్టం లేక ఆయనే చంపుకున్నారు, ఆయనే కాల్చుకొని చంపుకున్నారు. ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ అంటే 27 ఫిబ్రవరి 1931 జరిగింది. 1931 ఈయన చనిపోయారు. 1931. సో ఇతను మరణం తర్వాత అసలు ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం. ఇది ఎక్కడ జరిగిందంటే అలహాబాద్ లో ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఈయన కాల్చుకొని చనిపోయారు. ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఇది జరిగింది. సో ప్రజెంట్ ఈ ఆల్ఫ్రెడ్ పార్క్ ని ఏమని పిలుస్తున్నారు అంటే చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ అని పిలుస్తున్నారు. సో ఈయన పేరు మీద చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ అని పిలుస్తున్నారు దీన్ని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది ఫిబ్రవరి 27th 1931. ఇక్కడే కదా ఉంది మనకి. సో ఆప్షన్ విత్ డేట్స్ కూడా అడిగాడు. విత్ డేట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎలాంటివి కొన్ని. నెక్స్ట్ రంజీ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్. రంజీ ట్రోఫీ మ్యాక్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఏమవుతుంది ఇది? క్రికెట్. రంజీ ట్రోఫీ అనేది క్రికెట్ కి సంబంధించింది. సో ఈ రంజీ ట్రోఫీ అనేది ఇండియాలో ప్రీమియర్ డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్షిప్. ఓకేనా. సో మనకేంటి ప్రీమియర్ డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ ఛాంపియన్షిప్ అనేది ఏంటిది? రంజీ ట్రోఫీ. సో ఓకేనా. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే బీసీసీఐ. ఈ బీసీసీఐ కోసం ఎప్పుడు స్థాపించారు అనేది ముందు వీడియోలో చెప్పుకున్నాను. బీసీసీఐ ఫుల్ ఫామ్ ఏంటో కూడా అందులో ఉంటుంది. ఓకేనా. అండ్ ఎక్కువ సార్లు రంజీ ట్రోఫీ విన్ అయింది ఎవరంటే ఏ స్టేట్ వాళ్ళంటే ముంబై స్టేట్ వాళ్ళు ఎక్కువ సార్లు విన్ అయ్యారు. సో చూద్దాం ఇందులో చూడండి క్రికెట్ కి సంబంధించిన ట్రోఫీస్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ అండ్ సికే నాయుడు ట్రోఫీ, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఇవి అడుగుతున్నాడు మీకు ఎక్కువగా. కొన్ని షిప్స్ లో ఆల్రెడీ ఇచ్చాడు వీటిని. సో చూసుకోండి ఇవి. నెక్స్ట్ బ్యాడ్మింటన్, హాకీ కోసం అడిగాడు. ఇంకొకటి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మహారాజ్ సింగ్ గోల్డ్ కప్ అనేది ఏ స్పోర్ట్స్ కి సంబంధించింది అని అడిగారు. ఏమవుతుందమ్మా అది? సో హాకీ అనేది అవుతుంది. సో ఇందులో అడిగారు రంజీ ట్రోఫీ అంటే మ్యాక్సిమం ఆన్సర్ పెట్టవచ్చు. కానీ ఇది చూడండి మహారాజ్ సింగ్ గోల్డ్ కప్ అనేది కొంతమంది డౌట్స్ కూడా ఉండొచ్చు. సో అందుకే వీటి కోసం చదువుకొని వెళ్ళండి.
ఏ స్పోర్ట్ కి ఏ ట్రోఫీస్ అనేది మీరు చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఉమెన్ పార్టిసిపేట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఒలింపిక్స్, మహిళలు ఒలింపిక్స్ లో మొదటిసారిగా ఎప్పుడు పాల్గొన్నారు? సో ఇక్కడ చూడండి, అసలు ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు ఉన్నాయి? 1896 లో స్టార్ట్ అయ్యాయి ఒలింపిక్స్ అనేవి. ఫస్ట్ ఒలింపిక్స్ 1896 లో ఏథెన్స్ లో జరిగాయి, ఏథెన్స్. సో ఇక్కడ లేడీస్ మాత్రం లైక్ ఉమెన్స్ మాత్రం ఎప్పుడు ఫస్ట్ టైం పాల్గొన్నారంటే 1900 లో పాల్గొన్నారు. వీళ్ళు 1900 లో పార్టిసిపేట్ చేశారు. ఏ ఒలింపిక్స్ అంటే ప్యారిస్ ఒలింపిక్స్. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫస్ట్ టైం ఉమెన్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో చూడండి, ఇంకా 1913 లో దీని యొక్క జెండర్ రూపొందించారు. ఎవరి యొక్క సూచనల మేరకు అంటే బ్యారెన్ పియర్ డి కుబర్టిన్, బ్యారెన్ పియర్ డి కుబర్టిన్, పియర్ డి కుబర్టిన్. సో ఈ సిఫారసు మేరకు దీని యొక్క జెండర్ రూపొందించారు. తర్వాత దీని యొక్క మోటో ఏంటో మనకు తెలియాలి. మోటో, దీని మోటో అడుగుతాడు కొన్నిసార్లు. సిటిఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, సిటిఎస్ ఆల్టిఎస్, సిటిఎస్ ఆల్టిఎస్ 4GS, 4GS. ఓకేనా? దీన్ని ఇలా అయినా అడగొచ్చు, లేదనుకుంటే దీన్ని వేరేలా అడగొచ్చు. సిటిఎస్ అంటే ఫాస్టర్ అండ్ మీనింగ్, ఫాస్టర్. ఆల్టిఎస్ అంటే ఏంటంటే హయ్యర్. నెక్స్ట్ 4GS అంటే ఏంటంటే స్ట్రాంగర్, స్ట్రాంగర్. ఈ విధంగా అడుగుతారు. అదే తెలుగులో అంటే వీటిని అంటాం వేగంగా, ఉన్నతమైనదిగా, బలమైనదిగా. ఈ విధంగా మనం అంటూ ఉంటాం. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో మాత్రం మన ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు. మన ఇండియా వాళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేశారని అడిగితే ఒలింపిక్స్ లో ఏమవుతుంది? 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో మన వాళ్ళు పాల్గొన్నారు. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. సో 1896 లో ఏథెన్స్ లో ఫస్ట్ టైం స్టార్ట్ అయితే 1900 లో ఫస్ట్ టైం ఉమెన్స్ అనే వాళ్ళు ప్యారిస్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టారు. మన ఇండియా వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ లో వీళ్ళు పాల్గొనడం స్టార్ట్ చేశారు. అండ్ మీకు చూడండి, ఇవన్నీ ఏంటి? ఈ రింగ్స్ అనేవి. సో ఇవన్నీ దేనికి సంబంధించి? ఒలింపిక్స్ కి. సో ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క కాంటినెంట్ కి సంబంధించింది. చూడండి, ఇది బ్లూ కలర్. బ్లూ కలర్ అనేది ఏ కాంటినెంట్ అంటే ఏమవుతుంది? యూరోప్. నెక్స్ట్ బ్లాక్ కలర్ అంటే ఆఫ్రికా. ఇక్కడ రెడ్ కలర్ అమెరికా. నెక్స్ట్ ఏషియాకి ఏంటి? ఎల్లో. అదే విధంగా ఆస్ట్రేలియాకి ఏంటి? గ్రీన్ కలర్. ఇప్పుడు గ్రీన్ కలర్ ఏ కంట్రీకి లేదా ఏ కాంటినెంట్ కి సంబంధించిందంటే ఆన్సర్ ఏం పెట్టారు అక్కడ? ఆస్ట్రేలియా. ఏషియాకి సంబంధించింది ఏమవుతుంది? ఇక్కడ ఏషియాకి సంబంధించింది ఏమవుతుంది? ఇక్కడ ఎల్లో అనేది ఆన్సర్ అవుతుంది. వీటిని కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరోజిని నాయుడు వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కాంగ్రెస్ సెషన్? సరోజిని నాయుడు గారు కాంగ్రెస్ సమావేశానికి, ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలుగా ఉన్నారని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటి? 1922 గయా, 1928 కలకత్తా, 1925 కాన్పూర్, 1931 కరాచీ. సో ఈ ఫోటోలు కనిపిస్తున్నారుగా, వీళ్ళే ఎవరు మనకి? సరోజిని నాయుడు గారు. సో చూద్దాం. సో వీడికి ఒక బిరుదు ఉంది. సో వీడి బిరుదు ఏంటంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైనా సరే మనకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే ఏమవుతుంది? నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఎవరిని పిలుస్తారంటే సరోజిని నాయుడు గారిని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఈవిడ ఏ సమావేశానికి అధ్యక్షత వహించారంటే 1925 కాన్పూర్, 1925 కాన్పూర్ సమావేశానికి. దీంతో పాటు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 1924 బెల్గాం. ఇది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. ఈ రెండు కూడా బెల్గాం సమావేశానికి ఎవరు? గాంధీ గారు ఒకే ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు. దేనికది? బెల్గాంకి. అది ఏ ఇయర్ లో జరిగింది? 1924 లో జరిగింది. బెల్గాం అనే ప్లేస్ లో 1924 లో జరిగిన మన కాంగ్రెస్ సెషన్ కి ఎవరు అధ్యక్షత వహించారు? గాంధీ గారు వహించారు. నెక్స్ట్ సరోజిని నాయుడు గారు ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఇయరే 1925 కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ ఈవిడ రాసినటువంటి బుక్స్, ఏంటి? గోల్డెన్ థ్రెషోల్డ్. సో ఇలాంటివి ఇంకా గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో ఈ ఒక్కదాని కోసం చెప్తున్నా, గోల్డెన్ థ్రెషోల్డ్. ఓకేనా? గోల్డెన్ థ్రెషోల్డ్ ఎవరు రాశారంటే ఏమవుతుంది? సరోజిని నాయుడు గారు అవుతుంది. నెక్స్ట్ ఈవిని ఇంకో విధంగా కూడా పిలిచేవారు, భారత కోకిల అని పిలిచేవారు, భారత కోకిల అని పిలిచేవారు. నెక్స్ట్ 1947 లో ఫస్ట్ ఉమెన్ గవర్నర్ గా వర్క్ చేసింది కూడా సరోజిని నాయుడు గారే. 1947 లో ఫస్ట్ ఉమెన్ గవర్నర్ గా కూడా, ఫస్ట్ ఫిమేల్ గవర్నర్ గా కూడా వర్క్ చేసింది ఎవరంటే ఏమవుతుంది? సరోజిని నాయుడు గారే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు? 7వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? ఫస్ట్ ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించడం, లేదనుకుంటే హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు 60 నుండి 62కి పెంపు, రాచరిక రాష్ట్రాల్లో మాజీ పాలనకు
చెల్లింపు రిఫరెన్సీ రద్దు. సో ఇక్కడ చూడము, ఇక్కడ మిస్టేక్ పడింది ఇది. నెక్స్ట్ ఆర్డినెన్స్లు ఆమోదించబడిన రాష్ట్రపతి మరియు గవర్నర్ల అధికారాలు పెంచుతుంది. సో ఇక్కడ 7వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటే చూడండి, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు. ఒకే వ్యక్తిని. సో స్టార్టింగ్ లో మనకి మన బైఫికేషన్ అయినప్పుడు ఏపీ తెలంగాణ అప్పుడు కూడా ఒకరే ఉండేవాళ్ళు. సో ఓకేనా. సో ఆ విధంగా. సో ఇక్కడ చూద్దాం, దీన్ని ఏ రాజ్యాంగ సవరణ, ఇది 7వ రాజ్యాంగ సవరణ. సో చూడండి, ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు గవర్నర్ గా నియమించవచ్చు అని ఎప్పుడు చెప్పారు? ఇది 1956 లో వచ్చింది. ఇది ఈ సవరణ ఎప్పుడు జరిగిందంటే 1956 లో జరిగింది. ఈ ఇయర్ అడగడు, మాక్సిమం అడిగితే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ ఇస్ ద డంకన్ ప్యాసేజ్ లొకేటెడ్? డంకన్ ప్యాసేజ్ అనేది ఎక్కడ ఉంది అని అడిగాడు. ఇది ఎక్కడుంది? ఇది ఈజీ ఆన్సర్, అండమాన్ అండ్ నికోబార్ లో ఉంటుంది. అండమాన్ అండ్ నికోబార్. కానీ దీన్ని ఇంకొకలాగా కూడా అడగొచ్చు. ఏ 2 ప్లేసెస్ ని ఇది విడగొడుతుందని అడగొచ్చు. ఏ 2 ప్లేసెస్ ని ఇది విడగొడుతుంది అంటే సౌత్ అండమాన్, దక్షిణ అండమాన్ ని, లిటిల్ అండమాన్ ని విడగొడుతుంది. ఇక్కడ చూడండి, ఇది డంకన్ ప్యాసేజ్ ఇక్కడ ఉందా? సో చూడండి, ఇదేంటిది? సౌత్ అండమాన్. ఇది సౌత్ అండమాన్. ఇది ఏమవుతుంది? ఇది లిటిల్ అండమాన్. ఇది లిటిల్ అండమాన్. దీన్ని విడగొట్టేది ఏమంటాం మనం? డంకన్ ప్యాసేజ్ అంటాం. ఓకేనా. సౌత్ అండమాన్ ని, నెక్స్ట్ లిటిల్ అండమాన్ ని విడగొట్టేదాన్ని ఏమంటాం? డంకన్ ప్యాసేజ్. ఈ డంకన్ ప్యాసేజ్ ఇదంతా ఏంటిది? అండమాన్ అండ్ నికోబార్ కి సంబంధించిన మ్యాప్ ఇది మన. ఓకేనా. అండమాన్ అండ్ నికోబార్ లో మనకి ఏ రెండింటిని విడగొడుతుంది? ఇది సౌత్ అండమాన్ ని, లిటిల్ అండమాన్ ని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్? ప్రాథమిక హక్కుల్ని ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నారు? ఇందాక ఏం చేసాం మనం? ప్రాథమిక విధులు. ఇందాక ఎక్కడ ప్రాథమిక విధులు ఏమని చెప్పా? రష్యా అని చెప్పాను. సో ప్రాథమిక హక్కులు ఎక్కడంటే యుఎస్ఏ. ప్రాథమిక హక్కులు అంటే ఏమవుతుంది? యుఎస్ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో చూసుకోండి, ఇక్కడ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఏం తీసుకున్నారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ ది judiciary review, the impeachment of the president, removal of Supreme Court and High Court judges, and post of vice president. ఇవన్నీ కూడా యుఎస్ కాన్స్టిట్యూషన్ నుండి మనం దీన్ని రిఫర్ చేసుకొని, అంటే దీని ఆధారంగానే మనం తీసుకున్నాం. నెక్స్ట్, ఈ విధంగా మిగతా కూడా చూసుకోండి. ఈ విధంగా మొత్తం. సో లైక్ మిగతా కంట్రీస్ నుండి ఏవేవైతే మనం దాన్ని బేస్ చేసుకొని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. ఇది ఇంపార్టెంట్. వీటిని చూసుకొని వెళ్ళండి మీరు. నెక్స్ట్, the kharif season in India largely coincides with the ఓకేనా నార్త్ ఈస్ట్ మాన్సూన్ లేదా సౌత్ ఈస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ లేదా సౌత్ ఈస్ట్. భారతదేశంలో ఖరీఫ్ సీజన్ ఎక్కువగా దేంతో సమానంగా ఉంటుంది? ఏ ఋతుపవనాలకు సమానంగా ఉంటుందంటే నైరుతి ఋతుపవనాలు అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏమవుతుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఆన్సర్ అవుతుంది. అసలు ఈ నైరుతి ఋతుపవనాలు ఏ టైంలో వస్తాయంటే, నైరుతి ఋతుపవనాలు జూన్ నుండి జూలై మధ్యలో వస్తాయి నైరుతి ఋతుపవనాలు. సో ఇవి వచ్చినప్పుడే ఖరీఫ్ ప్రారంభం అవుతుంది. ఖరీఫ్ కాలాన్ని ఏమంటారంటే జనరల్ గా ఋతుపవన విత్తన కాలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఋతుపవన విత్తన కాలం అని కూడా పిలుస్తారు. జూన్ జూలైలోనే మనకే ఉంటుంది ఖరీఫ్ అంటే దీన్ని ఇంకొకలా కూడా అంటారు. ఖరీఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో అంటాం కదా శరద్ ఋతువు అని. సో శరద్ ఋతువు అని కూడా అంటాం. ఓకేనా, దీని యొక్క అర్థం. నెక్స్ట్, ఖరీఫ్ పంటలు ఏంటని అడిగితే ఖరీఫ్ లో పండించే పంటలు ఏంటంటే వరి, మొక్కజొన్న, ఇవన్నీ కూడా ఖరీఫ్ కాలంలో పండిస్తారు. మొక్కజొన్న, నెక్స్ట్ మినుములు, వేరుశనగ. సో ఇవి కొన్ని, ఇంకా కొన్ని ఉండొచ్చు. వేరుశనగ, నెక్స్ట్ ఏంటి జనపనార, ఇవన్నీ కూడా ఖరీఫ్ సీజన్ టైంలో పండిస్తారు. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడని చెప్పుకున్నాం? జనరల్ గా జూన్ నుండి జూలై ఉన్నదని ఖరీఫ్ అంటాం. కానీ నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు నుండి ఎప్పటి వరకు ఉంటాయంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటాయి. వీటి తర్వాత ఏమొస్తాయంటే ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. ఇవి ఎప్పుడు నుండి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ నుండి డిసెంబర్. ఈశాన్య ఋతుపవనాలు ఇప్పటి వరకు మనం చెప్పుకుందేంటి? నైరుతి కోసం చెప్పుకున్నాం. ఇప్పుడేంటి? ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి? అక్టోబర్ నుండి డిసెంబర్. సో ఈ టైంలోనే అక్టోబర్ హీట్ అది అనేది వస్తుంది. అక్టోబర్ హీట్ అనేది ఎప్పుడు వస్తాయంటే ఈశాన్య ఋతుపవన కాలాలు స్టార్ట్ అయినప్పుడు వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఈ ఈశాన్య ఋతుపవనాల కోసం చూద్దాం. ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు ఏ స్టేట్స్ లో వర్షాలు పడతాయి అంటే ఎక్కువగా తమిళనాడుకి ఎక్కువగా వర్షాలు పడతాయి. తమిళనాడుకి ఏ ఋతుపవన కాలాల టైంలో ఎక్కువ వర్షాలు పడతాయని క్వశ్చన్ అడుగుతారు. ఏమవుతుంది అప్పుడు ఆన్సర్? ఈశాన్య ఋతుపవనాలు అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పడేది ఏంటి? తమిళనాడుకి, కేరళ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక. వీటిలో వర్షాలు పడుతూ ఉంటాయి ఎప్పుడు? ఈశాన్య ఋతుపవన కాలాల టైంలో.
ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ జనరలీ ఫౌండ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. సో భారతదేశంలో వ్యవసాయ రంగంలో సాధారణంగా ఏ రకమైన నిరుద్యోగం ఉంటుందని అడిగారు. ఏ ఇచ్చారు ఆప్షన్స్? స్వచ్ఛంద నిరుద్యోగం, నిర్మాణాత్మక నిరుద్యోగం, ఘర్షణ నిరుద్యోగం, ముసుగు నిరుద్యోగం. ఈ ముసుగు నిరుద్యోగాన్ని ఇంకొక పేరు కూడా ఉంటుంది, ప్రచ్ఛన్న నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు దీన్ని. ఓకేనా? ఈ 4 లో ఏంటి ఆప్షన్ అంటే మనకి ఏమవుతుంది? ఇది 4th వన్ ఆప్షన్ అవుతుంది. ఈ 4th వన్ ఆప్షన్ అవుతుంది. అసలు ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటంటే అవసరానికి మించి ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటాం? ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. దానికి కావాల్సిన తక్కువ మంది, కానీ దానికన్నా ఎక్కువ మంది దాని మీద ఆధారపడి ఉంటారు. సో వాటిని ఏంటంటాం? ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. అసలు నిరుద్యోగం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరో ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం కోసం ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు, కానీ ఆ ఉద్యోగం దొరకలేకపోవడాన్ని మనం ఏమంటాం? నిరుద్యోగం అంటాం. ఓకేనా? సో ఇందులో ఇంకొకటి ఉంటాయి, సీజనల్ కూడా ఉంటాయి. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అంటాం. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పంటలు వేస్తారు కదా, పంటలు వేసి అంటే ఒక పంటకి ఒక పంటకి మధ్యలో గ్యాప్ ఉంటుందా, ఆ గ్యాప్ లో వీళ్ళందరూ ఖాళీగా ఉంటారు, దాన్ని ఏమంటాం? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. ఓకేనా? పంటలు మధ్య కాలంలో రైతులు ఏం పని లేకుండా కొంతమంది ఉంటారు కదా, సో పని అనేది ఏమి ఉండదు వాళ్ళకి చేసుకోవడానికి. సో ఆ టైంలో ఏమంటాం మనం దాన్ని? ఆ టైంని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం సీజనల్ అంటే దాన్ని ఏమంటారంటే కాలానుగుణ నిరుద్యోగం అంటారు తెలుగులో అయితే. ఇంగ్లీష్ అయితే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఒకవేళ ఇంకోటి ఏంటి? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. దీన్ని ఏమంటారంటే వ్యవస్థాపక నిరుద్యోగం. అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అనేది కొంచెం చిన్న భిన్నం, అంటే చేంజెస్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకానమీలో కొంచెం చేంజెస్ అనేవి జరిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. దీన్ని తెలుగులో ఏమంటాం? వ్యవస్థాపక నిరుద్యోగం అంటాం. ఇప్పుడు మనకు క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ అవుతుంది ప్రచ్ఛన్న నిరుద్యోగం. దాన్ని ఇంకోటి అంటే ముసుగు నిరుద్యోగం. దాన్ని అంటే ఇక్కడ చూడండి డిస్యూస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హంపి ద యాన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ విజయనగరం ఇస్ లొకేటెడ్. విజయనగరం యొక్క పురాతన రాజధాని హంపి ఎక్కడ ఉందని అడుగుతున్నారు మనకి. సో ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏంటవుతుందంటే, దీని యొక్క ఆన్సర్ అవుతుంది జనరల్ గా విజయనగరం యొక్క పురాతన రాజధాని హంపి ఎక్కడ ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటక లేదా హంపి అనేది ఏ స్టేట్ లో ఉంటుందని కూడా అడగొచ్చు, హంపి. సో చూడండి నెక్స్ట్, దీన్ని అసలు ఎవరు స్థాపించారంటే హరిహర అండ్ బుక్కరాయలు. హరిహర రాయలు బుక్కరాయలు అనే పర్సన్స్ అనేవాళ్ళు 1336 లో 1336లో దీన్ని స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు? 1336లో స్థాపించారు. అండ్ ఇంకోటి చూడండి, ఇదేంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి? హంపి. ఓకేనా? సో ఈ హంపి చూడండి 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు. చూడండి ఎవరైనా 50 రూపీస్ నోట్ ఉంటే దాని బ్యాక్ సైడ్ ఇదిగో ఇదే ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది హంపిలో ఉంటుంది. ఇది నెక్స్ట్ 1 రూపీ బ్యాక్ సైడ్ ఏముంటుంది? ఐడియా ఉందా? 1 రూపీ బ్యాక్ సైడ్ ఏముంటుంది? సాగర్ సామ్రాట్ ఆయిల్ రింగ్ అనేది ఉంటుంది. సాగర్ సామ్రాట్ ఆయిల్ రింగ్. సో వాటి కోసం చూద్దాం. మీకు ఏమడుగుతారంటే ఎగ్జామ్ లో నోట్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి ఇమేజెస్, అవి ఎక్కడ దేనికి సంబంధించి అంటే 50 రూపీస్ బ్యాక్ సైడ్ ఏముంటుందని ఏం చెప్తాం? హంపి ఉంటుందని చెప్తున్నాం. ఈ విధంగా రిమైనింగ్ వాటికి కూడా మనం చెప్పగలగాలి. అవి చూడండి, 5 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది? ట్రాక్టర్ ఉంటుంది. అది ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో 5 రూపీస్ నోట్. నెక్స్ట్ 10 రూపీస్ నోట్ ఎలా ఉంటుంది? చాక్లెట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. చాక్లెట్ బ్రౌన్. దాని బ్యాక్ సైడ్ ఉండే ఇమేజ్ ఏంటి? కోనార్క్ సన్ టెంపుల్. నెక్స్ట్ ఈ మెజర్మెంట్స్ అనేవి చాలా రేర్ గా అడుగుతుంటారు. మీరు ఎస్ఎస్సి జీడీకి అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం మెజర్మెంట్స్. నెక్స్ట్ 20 రూపీస్ నోట్. 20 రూపీస్ నోట్ ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్, గ్రీనిష్ ఎల్లో కలర్ లో ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఉండే ఇమేజ్ ఏంటి? ఎల్లోరా కేవ్స్. నెక్స్ట్ 50 రూపీస్ నోట్ సిఆర్. దీన్నే ఫ్లోరసెంట్ బ్లూ అని కూడా అంటాం. ఫ్లోరసెంట్ బ్లూ అని కూడా పిలుస్తాం. సో దీని బ్యాక్ సైడ్ ఏముంటుంది? ఇప్పుడే చెప్పుకున్నాం, హంపి విత్ చారియట్. సో అంటే దాని సో ఇక్కడ చూపించంగా ముందు ఫోటోలో సో ఇది ఉంటుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ 100 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది? రాణికి వావ్ ఉంటుంది. అది ఏ కలర్? అది లెవెండర్. ఓకేనా? లెవెండర్, రాణికి వావ్. ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది? గుజరాత్ లో ఉంటుంది రాణికి వావ్ అనేది. నెక్స్ట్ 200 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్, 200 రూపీస్ నోట్ ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్, దీని ఆరెంజ్ కలర్ కాకుండా వేరే నేమ్ కూడా ఉంటుంది దీనికి. సో చూద్దాం అది. నెక్స్ట్ సాంచి స్తూపం ఉంటుంది దీని బ్యాక్ సైడ్, సాంచి స్తూపం. ఒకవేళ 500 నోట్ అంటే స్టోన్ గ్రే ఉంటుంది. దీన్ని ఇదే కలర్ లో ఉంటుంది, స్టోన్ గ్రే. దీని బ్యాక్ సైడ్ ఉండే ఇమేజ్ ఏంటి? రెడ్ ఫోర్ట్. నెక్స్ట్ మనకి ఇంకా 2000 నోట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది? మంగళయాన్ ఉంటుంది. ఇదే కలర్ లో ఉంటుంది, మెజెంటే కలర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ 1 రూపీ నోట్.
రూపీ నోట్ బ్యాక్ సైడ్ ఏముంటుందన్న సాగర్ సామ్రాట్ ఆయిల్ రింగ్ అని చెప్పా. ఇదే సాగర్ సామ్రాట్ ఆయిల్ రింగ్. ఓకేనా. సో అంటే ఇదే కలర్ లో ఉంటుందంటే పింక్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. పింక్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. The Supreme Court at Fort William in Calcutta was established by which act? సో చూడండి, కలకత్తాలోని ఫోర్ట్ విలియం వద్ద సుప్రీంకోర్టు ఏ చట్టం ద్వారా స్థాపించబడింది? దీనికి ఆన్సర్ అవుతుంది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో దీన్ని స్థాపించారు. ఆ యాక్ట్ ప్రకారం స్థాపించారు దీన్ని. ఓకేనా. ఇంకా దీని ముందు ఉండే చార్టర్ చట్టాలు, అంటే దీని తర్వాత వచ్చే చార్టర్ చట్టాల కోసం కూడా చదువుకోండి. 1813 ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, క్రైస్తవ మతాన్ని ఒక మతంగా ప్రచారం చేయడం అనేది 1813లో. నెక్స్ట్ లేదనుకుంటే గవర్నర్ ఇక్కడ ఉన్నాయిగా కోల్కతాలో సుప్రీంకోర్టు స్థాపన. సో ఇప్పుడే చెప్పుకున్నాం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. సో అదే టైంలో మిగతావి కూడా ఇవన్నీ చూసుకోండి. 1833 చూడండి, 1853 ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ అన్ని చూసుకోండి. ఏ రెగ్యులేటింగ్ యాక్ట్ లేదా ఏ చార్టర్ చట్టం టైంలో ఏమి ఇచ్చారు మనకి. సో ఇటువంటివి మనకి. సో ఇక్కడ చూడండి, ఇవి 1833లో ఏం చెప్పారు మనకి, బెంగాల్ గవర్నర్ జనరల్ ని భారత గవర్నర్ జనరల్ గా చేంజ్ చేయడం. నెక్స్ట్ ఇదే సమయంలో లార్డ్ విలియం బెంటింగ్ అనే గవర్నర్ జనరల్ గా వచ్చారు. నెక్స్ట్ లార్డ్ మెకాలే గవర్నర్ జనరల్ క్యాబినెట్ లో మొదటి న్యాయ సభ్యుడిగా. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే, చాలా ఎగ్జామ్స్ లో అడిగినవే. ఈ పాయింట్స్ అన్ని మీకు నేర్చుకొని ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రొవైడెడ్ ఫర్ అండ్ ఫ్రీ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్. సవరణ చట్టం 2002 పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించింది. ఏ సవరణ చట్టం, ఏ అమెండ్మెంట్ ప్రకారం అంటే 86th అమెండ్మెంట్ అవుతుంది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 3లో పొందుపరిచారు. ఇందాక మనం ఒక దగ్గర చెప్పుకున్నాం, ప్రాథమిక హక్కులు 10 ఉండేవి, అవన్నీ 11 అయ్యాయి అన్నగా. ఈ 11th ఇది. సో లాస్ట్ లో చెప్తాను కదా. సో ఈ 11th వన్ ఇది అవుతుంది. ఓకేనా. ఇది ఎందులో ఉంది, పార్ట్ 3లో ప్రాథమిక హక్కులు, విద్యా హక్కులు అందించాలని చెప్పి ఉంటుంది. సో అసలు ఇదేంటి, 6 నుండి 14 years ఉండే పిల్లలు ఉంటారుగా, 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలు విద్యా హక్కులు కంపల్సరిగా, వీళ్ళందరికీ విద్య అనేది కంపల్సరిగా ఉండాలని చెప్పి ఆర్టికల్ 21A లో దీనికోసం చేర్చారు. ఆర్టికల్ 21 ఎన్ని ఇయర్స్ వాళ్ళకని అడుగుతాడు. ఇది చాలాసార్లు అడిగాడు, ఏ ఇయర్స్ వాళ్ళకి అని చెప్పి. 6 నుండి 14 ఇది గుర్తుపెట్టుకోండి, 6 నుండి 14. అండ్ ఏ పార్ట్ 3 అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 2002లో. ఏ సవరణ ఇది, 86 ఇది. ఓకేనా. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది పొందుపరిచారు. ఓకేనా. సో ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఒక జనరల్ నాలెడ్జ్ టాపిక్ కోసం కూడా ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్, వాటి కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.